డాక్టర్ దేవదానం గారు అండ్ సిస్టర్ సామ్య ప్రకాష్ గారు, వీరందరూ నన్ను ఆహ్వానించినందుకు, నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క అత్యద్భుతమైన నామాన్ని బట్టి మీ అందరి మధ్యలో ఇలా ఉండగలగడానికి, క్షేమంగా, అలాగే ఇక్కడ దాదాపుగా న్యూయార్క్ రాష్ట్రంలో ప్రపంచంలోనే ఒక గ్రౌండ్ జీరోగా న్యూయార్క్ రాష్ట్రాన్ని, అలాగే న్యూయార్క్ పట్టణాన్ని, నగరాన్ని మనం వర్ణించవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ జరిగిన దానికంటే అన్నిటికంటే ఎక్కువగా డిస్ట్రక్షన్, లైఫ్ కోల్పోవడం ఇక్కడ మా యొక్క దాదాపుగా మేమున్న 20, 30, 40, 50 కిలోమీటర్ల రేడియస్ లోనే జరిగింది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదండి. అంటే నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఒకప్పుడు దాదాపుగా ఫిబ్రవరి, మార్చ్ ప్రాంతంలో ఇక్కడ చాలా విపరీతమైన విలయం, అసలు ఏమి జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అలాగే చాలా మంది హాస్పిటల్స్ కి వెళ్ళడం, అక్కడి నుంచి అంటే దాదాపుగా బాడీ బ్యాగ్స్ లకు వెళ్ళిపోవడం జరిగింది. అదే పరిస్థితి మనకు అక్కడ ఆంధ్రప్రదేశ్ లోను, తెలంగాణ రాష్ట్రంలోనూ పునరావృతం అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. సో దీంట్లోకి వెళ్లే ముందు నిజంగా దేవుడు ఎంతైనా అద్భుతమైన దేవుడు, చాలా మన పట్ల ప్రేమ కలిగిన దేవుడు, మన పట్ల ఆయన కృప అత్యంత విస్తారం. దానిని మేమందరం అనుభవించడానికి, మీరందరూ కూడా అనుభవించడానికి దేవుడు తెరిచిన ఈ మార్గాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాం. అంతకంటే ముఖ్యంగా దేవుడు ఈ యొక్క ఫిజికల్ సిక్నెస్ విషయంలో మాత్రమే కాదు, మన యొక్క స్పిరిచువల్ సిక్నెస్ విషయంలో అన్నిటికంటే భయంకరమైన పాప దాస్యాన్ని నుంచి, పాప రోగం యొక్క దాని యొక్క శృంఖలాల నుంచి మనందరిని విడిపించిన దేవుడు చాలా గొప్ప దేవుడు. దాంట్లో దేవుని యొక్క కృపను, దేవుని యొక్క అత్యద్భుతమైన ప్రేమను మనం ఎంతో స్పష్టంగా మనం చూడవచ్చండి. ఆ ప్రేమను అనుభవించిన వాడిని. ఎందుకంటే నా చిన్నతనంలో మా అమ్మగారు, వారి కుటుంబంలో జరిగిన అద్భుతాన్ని బట్టి వారు దేవుణ్ణి విశ్వసించడం జరిగింది. తర్వాత వారు వివాహానికి ముందు మా నాన్నగారు అనుకున్నది ఏమిటి అంటే, ఇదేముందిలే, మరలా మా అమ్మని మార్చేసుకోవచ్చు అని చెప్పి ఆయన అనుకోవడం. తర్వాత వివాహం అయిన తర్వాత తన యొక్క ప్రార్థన దీన్ని బట్టి దాదాపుగా 8 సంవత్సరాలు మా నాన్నగారు రక్షించబడలేదు. ఆ యొక్క 8 సంవత్సరాలు మేము మా యొక్క అమ్మ యొక్క ప్రార్థన జీవితాన్ని మేము కళ్ళారా చూడగలిగాము, నేను మా చెల్లి. ఎప్పుడు ఎటువంటి కష్టాలు వచ్చినప్పటికీ తను ఎవరితోనూ నోరు విప్పి ఎవరితోనూ నెగిటివ్ గా కానీ, మా నాన్నగారి గురించి కానీ ఎవరి గురించి నెగిటివ్ గా చెప్పడం మేము ఎప్పుడు గమనించలేదండి చిన్నతనంలోనూ. నాకు చిన్నతనం దాదాపు 2 సంవత్సరాల నుంచి నాకు జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ జ్ఞాపకాలలో నాకు కనపడింది ఏంటంటే, ఒక తల్లి చిన్న పిల్లల్నిద్దరిని వేసుకుని, ఒక 20 సంవత్సరాల ఒక యువతి చిన్నపిల్లల్ని వేసుకుని వాళ్ళ హస్బెండ్ రక్షణ కోసం రాత్రింపగళ్ళు గోజాడడం, ప్రార్థన చేయడం మాత్రం మాకు బాగా గుర్తుంది. పెరిగిన వాడిని. ఆ తర్వాత నేను తప్పిపోయిన క్రమంలో 16, 17 సంవత్సరాల వరకు దేవుని దగ్గరికి నేను రాలేదు. తర్వాత మా మామయ్య గారు, సజ్జా బర్నబాస్ గారు, పాస్టర్ గారు, ఆయన మీటింగ్స్ లో ఒకసారి ఏజే మాథ్యూ గారు చెప్పారు, ఒక ప్రసంగం చేసిన దాన్ని బట్టి, నిజంగా ప్రకటన గ్రంథం నుంచి ఆయన చేసే ప్రసంగాన్ని బట్టి చాలా కన్విక్ట్ అయ్యాను నేను. నా యొక్క జీవితం, లేకపోతే నా యొక్క స్పష్టంగా నా యొక్క పాప జీవితం నా కళ్ళ ముందు అంటే కనపడింది. ఆ తర్వాత దేవుడు మా అమ్మ ప్రార్థనలు బట్టి, దేవుడు కృపామయుడు కాబట్టి ఆయన చేసిన అత్యద్భుతాన్ని బట్టి ఆ రోజు 17వ సంవత్సరం నాకు సంవత్సరం ఒక రోజు మీటింగ్స్ లో, గుడ్లవల్లేరు ప్రాంతంలో ఉన్న మీటింగ్స్ లో నా కన్విక్ట్ అయ్యి, హోలీ స్పిరిట్ కన్విక్షన్ ద్వారా నేను దేవుణ్ణి ఆ రోజు అంగీకరించడం జరిగింది. నిజంగా అది చాలా అత్యద్భుతమైన దినం నాకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు అనేక విధాలుగా మమ్మల్ని చాలా అద్భుతంగా నడిపిస్తూ వచ్చారు. ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, ఎటువంటి చీకటి గాఢాంధకారపు లోయల గుండా మేము వెళ్ళవలసి వచ్చినప్పటికీ, ఎందుకంటే మా నాన్నగారు, మా అమ్మ మాకు వివాహం అవ్వడానికి 6 రోజుల ముందు ఒక యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. నాకు 23 సంవత్సరాలప్పుడు, నాన్నగారికి, అమ్మకి ఒక 45 సంవత్సరాలు, 44 సంవత్సరాలు అయినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు నిన్ను విడువను, ఎడబాయను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు చాలా నమ్మదగిన వాడు అని చెప్పి మా జీవితాల్లో మేము స్పష్టంగా అనుభవించిన విధానాన్ని బట్టి మేము ఇప్పుడు సాక్ష్యం మీ ముందు చెప్పగలను.
అలాగే 1991లో అమెరికా వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి స్టెప్ లోను దేవుడు నడిపిస్తూ డైరెక్ట్ చేస్తూ, ఎందుకంటే ఆయన హీ విల్ బి అవర్ గైడ్ ఈవెన్ అన్ టు డెత్, మరణము వరకు ఆయన మనల్ని నడిపించును అని చెప్పి దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి ప్రతిసారి మనకు అంటే నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి ఎంతైనా కృతజ్ఞుడు. అలాగే దేవుని యొక్క సువార్తను బట్టి ఈ పాపదాస్య నుంచి మనల్ని విడిపించిన దేవుడు ఎంతో మందిని విడిపించగలిగిన సమర్థుడు అని చెప్పి నమ్ముతూ విశ్వసిస్తూ ఈ యొక్క కోవిడ్ క్రైసిస్ ని కూడా దేవుడు ఆయన మహిమార్థం వాడుకోవాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఆ విధంగానే స్టెప్స్ తీసుకోవడం జరిగింది. గత 4-5 నెలలుగా ఈ దేవుడు నేర్పించిన వీటన్నిటిని బట్టి దేవునికి ఎంతో మనందరం కృతజ్ఞులమై ఉన్నాం. ఆ విధంగా దేవుడు మాట్లాడడానికి దేవుడు తెరిచిన ద్వారాలను బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. సో ఇప్పుడు ఈ న్యూయార్క్ నగరంలో జరిగిన విలయాన్ని గురించి, డిస్ట్రక్షన్ గురించి ఇందాక ఉదహరించాను. ఇక్కడ జరుగుతున్న క్రమంలో ఇక్కడ వైటమిన్ డి వాడడం ద్వారా, అలాగే మా ఫ్యామిలీ అందరికీ అంటే మా యొక్క ఎంప్లాయీస్ అందరికీ సరైన మోతాదులో ఈ విటమిన్ డి ఇవ్వడం ద్వారా ఎంప్లాయీస్ అందరినీ వీరిని మేము ప్రొటెక్ట్ చేసుకోగలిగాం. వీరిలో ఒక్కరికి కూడా, మా ఎంప్లాయీస్ అందరిలోనూ దాదాపుగా 100 పైన ఉన్న ఎంప్లాయీస్ లో ఎవరికి ఇంతవరకు కోవిడ్ లక్షణాలు సోకడం కానీ ఎటువంటి ఏవి జరగలేదు. ఇంకోటి వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, అలాగే ఇక్కడ చర్చెస్ లోను, ఇక్కడ కొన్ని మా ఫ్రెండ్స్ డాక్టర్స్ కొంతమంది ఉన్నారు, వారందరి ఏరియాల్లోనూ వారి గురుద్వారాల్లోనూ చాలా అన్నిట్లోనూ దాదాపుగా ఇంతవరకు ఒక్క డెత్ ని కూడా మేము చూడలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదండి. అలాగే దీని గురించి విస్తృతంగా పంచుకోవడానికి దేవుడు ప్రచార మాధ్యమాల ద్వారా, ఒక TV9 ద్వారాను, అలాగే రక్షణ టీవీ ద్వారా బెన్హర్ గారు ఎంతో అద్భుతంగా ఆయన స్పందించి ఓపెన్ చేసి జూన్ 24న ప్రోగ్రామ్ చేయడానికి సహకారం అందించారు. దాన్ని బట్టి దేవునికి ఎంతగానో మనందరం కృతజ్ఞత చెల్లించాల్సిన అవసరం ఉందండి. అందుకు ఇప్పుడు ఏమిటి అంటే, ఇప్పుడు దాదాపుగా ఈ యొక్క ప్రతి ఇల్నెస్ లోను, ప్రతి సిక్నెస్ లోను మనం కౌంట్ చేయగలిగింది మనం మందుల మీద కాదు, ఎటువంటి వీటి మీద కాదు, కానీ మన ఇమ్యూన్ సిస్టమ్ మీద దేవుడు మనం ఎంత అద్భుతంగా రూపకల్పన చేశారో ఆ యొక్క రూపకల్పన మీదను మనం డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే డాక్టర్లు కూడా ఇప్పుడు మందులు వేసుకుంటే బాగవుతాం, తప్పదు, మంచిదే, చాలా అద్భుతమైన మందులు ఉన్నాయి మన దగ్గర. కానీ మన ఇమ్యూన్ సిస్టమ్ గనక, లేకపోతే మన యొక్క రోగ నిరోధక వ్యవస్థ దానికి సహకరించకపోతే మనం చేయగలిగింది ఏది లేదు, మందులు చేయగలిగింది ఏది లేదు, డాక్టర్లు చేయగలిగింది ఏది లేదు, మెడికల్ ప్రొఫెషనల్స్ చేయగలిగింది ఏది లేదు. ఆ విషయాన్ని మనం స్పష్టంగా ప్రతి ఇల్నెస్ లోను మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అలాగే ఈ మోడర్న్ టైమ్స్ లో మనందరం ఎలా అంటే ఎంత బిజీగా అయిపోతున్న టైంలో దాదాపుగా పాతకాలం నుంచి మనకు సంక్రమించిన నాలెడ్జ్ ని ఎంతో మనం విడిచిపెట్టేసాం అనేది చాలా చాలా దురదృష్టకరమైన, చాలా బాధాకరమైన విషయం. మొదట్లో ఇప్పుడు దాదాపుగా అంత కన్వీనియన్స్ ఫుడ్స్ కోసం, ప్యాకేజ్డ్ ఫుడ్స్, అలాగే అగ్రికల్చరల్ కెమికల్స్, ఇవన్నీ వాడిన విధానాన్ని బట్టి మన ఇమ్యూన్ సిస్టమ్స్ చాలా సరైన రీతిలో పనిచేయడం లేదు అనేది మనకు స్పష్టం అవుతుంది. ఎందుకు అంటే ఈ మోడర్న్ టైమ్స్ లో ఇండియాలో కానీ ఇక్కడ కానీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ చాలా ఎక్కువ ప్రబలిపోవడం మనం చూస్తూ ఉన్నాం. డాక్టర్లు అందరూ మొదటి నుంచి దాదాపుగా రోజంతా వాళ్ళ ప్రాక్టీస్ లో డీల్ చేసేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, వేరియస్ కైండ్స్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోతే, ఇమ్యూన్ సిస్టమ్ ఛాలెంజెస్ కి సరైన రెస్పాన్స్ ఇవ్వకపోతే వచ్చే అనర్థాలని మనం ఈ సొసైటీలో చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే అల్సరేటివ్ కొలైటిస్ కానీ, క్రోన్స్ డిసీజ్ కానీ, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ, ఈ వేరియస్ టైప్స్ ఆఫ్ ఎగ్జిమాస్ కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్లు కానీ, లేకపోతే సొరయాటిక్ ఆర్థరైటిస్లు కానీ, లేకపోతే బేషెట్ సిండ్రోమ్ కానీ, యూ నేమ్ ఇట్, మొత్తం ఉన్న మోడర్న్ డిసీజ్ ప్రాసెస్ అంతట్లోనూ ఆటో ఇమ్యూన్ ఎటియాలజీ అనేది చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. ఎందుకు ఒక జనరేషన్ లో మనం ఇంత భయంకరమైన పరిణామాలను మనం ఎందుకు చూడవలసి వచ్చింది అనేది మనం నిజంగా గమనిస్తే, ఒకప్పుడు మన పూర్వీకుల టైంలో దాదాపు 40-50 సంవత్సరాల క్రితం మన డైట్ చాలా డిఫరెంట్ గా ఉండేది. అలాగే కెమికల్స్ లేకుండా మనం అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ పెంచేవాళ్ళము, హార్మోన్స్ లేకుండా యానిమల్ ప్రొడక్ట్స్ మనం ప్రొడ్యూస్ చేసేవాళ్ళం అనేది మనకు స్పష్టంగా అర్థం అవుతుందండి. అలాగే 40-50 సంవత్సరాల క్రితం మన విటమిన్ డి లెవెల్స్ ని కనుక మనం చూస్తే మన ఇండియాలో దాదాపుగా 80 నుంచి 90 నానోగ్రాముల పర్ ఎంఎల్ పాతకాలంలో ఉండేవి అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఆ టైంలో ఆ లెవెల్స్ లో ఉన్నప్పుడు దాని యొక్క మన ఇమ్యూన్ సిస్టమ్ వేరియస్ ఛాలెంజెస్ కి అది రెస్పాండ్ అయ్యే తీరు చాలా అద్భుతంగా ఉంటుందండి. సో అటువంటప్పుడు ఇటువంటి ఇన్ఫెక్షన్స్ డిసీజ్లు కానీ లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ వీటన్నిటిని సమర్థవంతంగా మన బాడీ ఎదుర్కోగలదు. అదే ఈ కోవిడ్ లో మనం చూసేది ఏమిటి అంటే ఇంతకు ముందు కోల్డ్ కానీ లేకపోతే చికున్ గున్యా కానీ లేకపోతే డెంగ్యూ ఫీవర్లు కానీ ఇవన్నీ ఏమిటి అంటే ఇవన్నీ చాలా లాంగర్ పీరియడ్ కి అంటే వాటి యొక్క డిసీజ్ ప్రోగ్రెషన్ కొంచెం లాంగర్ పీరియడ్ ఉంటుందండి. కానీ కోవిడ్ లో మనం గమనించేది ఏమిటి అంటే ఒక 2 దశలుగా ఈ యొక్క వ్యాధి మనకి కనపడుతుంది. మొదటి దశలో మొదటి 10 రోజులు అని అనుకోవచ్చు మనం రఫ్ గా. ఆ 10 రోజుల్లోనూ తలనొప్పి రావడం లేకపోతే దగ్గు రావడం చిన్న చిన్న సిమ్టమ్స్ అండి, లేకపోతే జ్వరం రావడం. దీని అంతటిని బట్టి ఏంటంటే ఆ కోవిడ్ వచ్చినప్పుడు వాళ్ళకి పాజిటివ్ గా నిర్ధారించినప్పుడు ఇంతే కదా మనం దీన్ని మేనేజ్ చేయగలము అని చెప్పే ఒక రకమైన ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీలోకి మనని ఇది నడిపించే అవకాశం ఉంది. అందును బట్టే చాలా మంది దాన్ని బట్టి మోసపోయి ఆ 2వ దశకి వ్యాధి ప్రోగ్రెస్ అయిన క్రమంలో ప్రాణాలని త్వరితగతిన కోల్పోవడం జరిగింది. కానీ ఇది ఎటువంటి డిసీజ్ అంటే దీన్ని మనం అంటే వ్యాధి లక్షణాలు ఉన్నప్పటికీ లేనప్పటికీ లేకపోతే సిమ్టమ్స్ ఉన్నప్పటికీ లేనప్పటికీ దీనిని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రికవర్ అవ్వకపోవచ్చు. ఒక్కసారి 2వ దశలోకి ఇది వ్యాధి వెళ్ళిన క్రమంలో ఏమవుతుంది అంటే నేను ఇంతకు ముందు వీడియోస్ అన్నిట్లోనూ ఎక్స్ప్లెయిన్ చేశాను. సైటోకైన్స్ అని చెప్పి మన ఇమ్యూన్ సిస్టమ్ అంటే మన రోగ నిరోధక వ్యవస్థ ఆ సైటోకైన్స్ ను జనరేట్ చేసే క్రమంలో దీంట్లో రెండు ఫీచర్స్ మనం చూస్తాం. ఇక్కడ ఏంటంటే ఒక ఫీచర్ ఏమిటి అంటే ఈ వైరల్ రెప్లికేషన్ అనేది ఇంతకు ముందు ఉన్న వైరస్ల కంటే 10,000 రెట్లు, దాదాపుగా 1000 నుంచి 10,000 రెట్లు ఎక్కువగా ఈ వైరస్ రెప్లికేట్ అయ్యే పొటెన్షియల్ ఈ SARS-CoV-2 లో ఉందండి. దాన్ని బట్టి ఏంటంటే మనకి పూర్తిగా ఈ మొదటి దశలోనే అంటే చిన్న చిన్న సిమ్టమ్స్ ఉన్న దశలోనే దాదాపుగా లంగ్స్ అంతా పూర్తిగా వైరల్ లోడ్ తో నిండిపోవడం, తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ మేలుకుని ఇమ్యూన్ సిస్టమ్ మౌంట్ చేసే అటాక్ లో మన దాదాపుగా లంగ్ టిష్యూ అంతా ఈ IL-6 అనే ఒక ఇన్ఫ్లమేటరీ అది ఒక సైటోకైన్ ఉంటుంది. ఆ IL-6 విపరీతంగా పెరిగిపోవడం. IL-6 పెరిగిపోవడం ఎటువంటిది అంటే అది ఎంత కరోజివ్ సబ్స్టెన్స్ అంటే అది దాదాపుగా లంగ్ టిష్యూ మీద యాసిడ్ పోసిన రకంగా లంగ్ టిష్యూ నాశనం అయిపోవడం జరుగుతుందండి. ఆ నాశనం అయిపోయే క్రమంలో 2వ దశకు ఒకసారి వచ్చిన తర్వాత పెద్ద టైం అంటూ మనకు ఉండదు. అందుకని చెప్పి మొదటి దశలోనే దీన్ని సరైన రీతిలో మనం అడ్రస్ చేయగలిగితే ఈ వ్యాధిని 2వ దశకు ప్రోగ్రెస్ అవ్వకుండానే మనం చూసుకోవచ్చండి. సో ఎలా చేయగలం? ఎందుకు అంటే ఇప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ అలా అంటే అన్కంట్రోలబుల్ గా లేకపోతే అది రెస్పాండ్ అవ్వకుండా మనం చేయడం ఎలాగా అంటే దానికి వైటమిన్ డి ఒకటే మార్గం అండి. దాన్ని వైటమిన్ డి ఇమ్యూన్ సిస్టమ్ ని మాడ్యులేట్ చేయడంలో దాని యొక్క ఎఫెక్టివ్నెస్ ని నేను మళ్ళీ మీకు చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా పాస్టర్ గారు చూశారు, అలాగే మీ సంఘస్థులందరూ చాలా మంది దీన్ని వైటమిన్ డి యొక్క అంటే సత్ఫలితాలను మీరు అనుభవించి ఉన్నారు కనుక మీ అందరికీ మరలా నేను చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే వైటమిన్ డి ఉన్నప్పుడు వైటమిన్ డి ఎలా పనిచేస్తుందంటే ఇది ఒక పోరులో లేకపోతే ఒక బ్యాటిల్లో ఒక సైన్యాధ్యక్షుడు లాగా. ఎందుకంటే ఈ సైన్యాధ్యక్షుడికి మొత్తం బ్యాటిల్ ఫీల్డ్ యొక్క లే ఆఫ్ ద ల్యాండ్ స్పష్టంగా తెలిసి దాన్ని ప్రతి వెపన్ ని సరైన రీతిలో వాడుకోగలిగిన సామర్థ్యం వైటమిన్ డి శరీరానికి కల్పిస్తుంది అంటంలో ఎలాంటి సందేహం లేదండి. ఇంకొకటి ఈ దాదాపుగా ఇండియాలో ఉన్న ప్రెజెంటేషన్ లో నేను నేర్చుకున్న 2 విషయాలను మీకు చెప్పి ఆ తర్వాత ఇంకా స్పెసిఫిక్ క్వశ్చన్స్ లోకి మనం వెళ్దాం. నేను మొదటి నుంచి చెప్పింది ఏమిటి అంటే దాదాపుగా 5 రోజుల కోర్సు వాడితే సరిపోతుంది అన్నట్టుగా నేను చెప్పాను. కానీ కొంతమందిలో దాదాపుగా 90% మందిలో 5 రోజుల కోర్సు పనిచేస్తుంది, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. 5 రోజుల్లోనే అందరూ కోలుకోవడం జరుగుతుంది. కానీ కొంతమందిలో ఏమవుతుంది అంటే 5 రోజుల కంటే ఎక్కువగా అది తర్వాత కూడా ఇల్నెస్ ఉండడం మనం చూస్తూ ఉన్నాం అక్కడ. అప్పుడు అటువంటి సమయంలో మీరు విటమిన్ డి అనేది 5వ రోజుకు ఆపేయకండి. ఎందుకంటే 5వ రోజుకు ఆపేస్తే కనుక చాలా దుష్పరిణామాలని మనం ఎదుర్కొనే సమస్య ఉత్పన్నమవుతుంది. కానీ ఎలా ఆపకూడదు అనేది మనం పరిశీలిస్తే కనుక వారిలో ఈ కొంతమందిలో మాత్రం ముఖ్యంగా మగవారిలో అంటే ఎక్కువగా పల్స్ రేట్ ఎక్కువైపోవడం చూస్తామండి. దీంట్లో ఇదేంటంటే ఈ వైరస్ మన రెనిన్ యాంజియోటెన్సిన్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ని ఓవర్ డ్రైవ్ లోకి తీసుకువెళ్తుందండి. ఆ ఓవర్ డ్రైవ్ లోకి తీసుకెళ్లిన క్రమంలో బ్లడ్ ప్రెషర్ పెరగడం, పల్స్ రేట్ పెరగడం మనం చూస్తాం.
మీరు గమనించేటప్పుడు పల్స్ ఆక్సిమీటర్స్ ప్రతి ఒక్కరికి ఉండి తీరాలి. మీరు తప్పకుండా మీరు పల్స్ ఆక్సిమీటర్ తో మీరు మెజర్ చేసుకో ఆక్సిజన్ లెవెల్స్ మాత్రమే కాదు, ఆ పల్స్ ను కూడా మెజర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ పల్స్ కనుక ఎలివేట్ అయ్యి ఉంది అంటే, దాదాపుగా చాలా మందిలో పల్స్ నేను చూసిన వారిలో పల్స్ రేటు బాగా పెరిగిపోవడం నేను చూస్తున్నాను. మొన్న ఒక 21 సంవత్సరాల అమ్మాయిలో పల్స్ రేటు దాదాపుగా రెస్టింగ్ పల్స్ రేటు 140 ఉండడం చూసాం. అలాగే ఇంకొక ఆవిడ ఫార్మసిస్ట్ అక్కడ పిహెచ్సిలో, ఆవిడ పల్స్ రేట్ కూడా 147 ఉండటం చూసాం, రెస్టింగ్ పల్స్ రేట్. సో అందుకని చెప్పి దీన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈవెన్ వైటమిన్ డి తీసుకున్న తర్వాత కూడా 5 రోజుల తర్వాత పల్స్ రేట్స్ అవి రెస్పాండ్ అవ్వడానికి దాదాపుగా 10 రోజుల వరకు పడుతుంది. సో 5 రోజుల కోర్స్ తీసుకున్న తర్వాత ఈ పల్స్ రేట్ తగ్గే వరకు రోజుకు 2 వైటమిన్ డి మీరు రోజుకు 2 సార్లు వేసుకోవడం. ఒకవేళ మీకు అవసరం అనిపిస్తే ఇంకోసారి కూడా, మూడోసారి కూడా వేసుకోవడం మీరు మానవద్దు. అదొకటి కొత్తది నేను చెప్పదలుచుకున్నాను. ఇంకొకటి ఏంటంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ అండ్ పొవిడాన్ సొల్యూషన్ తో నెబ్యులైజేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. మొదటి నుంచి కనుక నెబ్యులైజేషన్ చేస్తే వైరల్ రెప్లికేషన్, వైరల్ ప్రొలిఫరేషన్ లంగ్ టిష్యూలో మనం చాలా వరకు నిరోధించవచ్చు అనేది చాలా స్పష్టంగా మేము గమనించాం. ఎందుకంటే నంద్యాలలోనే ఒక అబ్బాయి ఇవాళ దాదాపుగా రాత్రి పూట కోవిడ్ సెంటర్ లో, క్వారంటైన్ సెంటర్ లో ఉన్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ 69 కి పడిపోవడం మేము చూసాం. నిన్న వైటమిన్ డి తీసుకున్నాడు బాబు. తర్వాత 69 కి పడిపోయిన క్రమంలో ఏం చేసామంటే వెంటనే మార్నింగ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ తో నెబ్యులైజేషన్ ఇవ్వడం జరిగింది. సో మొదటిసారి ఒక వైటమిన్ డి 2 క్యాప్సూల్స్ తీసుకున్న తర్వాత, నెబ్యులైజేషన్ తీసుకున్న తర్వాత ఒక అరగంటలో ఆ 69 నుంచి 87 వరకు ఆయన సాచురేషన్ రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వెంటనే ప్రతి గంటకి ఒక క్యాప్సూల్ ఇస్తూ ప్రతి గంటకి నెబ్యులైజేషన్ తీసుకోమని చెప్పిన క్రమంలో ఇప్పుడు మొదటి నుంచి దాదాపుగా 2 గంటల్లో ఆయన సాచురేషన్ 87 నుంచి 96 రావడం జరిగింది. ఈ రోజంతా 96 నుంచి 98 మధ్యలో ఉండడం మేము గమనించాం. సో వైటమిన్ డి వాడడం గురించి మీకు ఎటువంటి అపోహలు అవసరం లేదు. కొంచెం ఎక్కువ మోతాదుల్లో వాడినా మీకు ప్రాబ్లం ఏం లేదు. సో వైటమిన్ డి వాడుతూ ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ దాదాపుగా 2 ml హైడ్రోజన్ పెరాక్సైడ్ లో 5 డ్రాప్స్, 5 ml కాదు 5 డ్రాప్స్ పొవిడాన్ అయోడైన్ సొల్యూషన్ వేసి దాన్ని నెబ్యులైజ్ ఒక రోజుకు 3 సార్లు చేసిన క్రమంలో మీకు ఆక్సిజన్ సాచురేషన్స్ మెయింటైన్ అవుతాయి, అలాగే ఇంప్రూవ్ అవుతాయి అనటంలో ఎలాంటి సందేహం నాకు లేదండి. అలాగే ఒకవేళ ఎవరికైనా సైటోకైన్ స్టార్మ్ బాగా విపరీతంగా ఉధృతంగా ఉన్న సమయంలో బాగా ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ పడిపోతూ ఉంటే కనుక దాదాపు ప్రతి గంటకి నెబ్యులైజేషన్, ప్రతి గంటకి ఒక క్యాప్సూల్ వైటమిన్ డి ఇవ్వడం మీరు మర్చిపోవద్దు అనేది అది రెండోదిగా మీకు మనవి చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మజ్జిగలో సంగతి చెప్పాను. ఇంకోటి ఏంటంటే బెనిఫిషియల్ బ్యాక్టీరియా మన గట్లో ఉన్న గట్ మైక్రోబయోమ్ ఉంటుంది. ఆ గట్ మైక్రోబయోమ్ మనకి చాలా ఇమ్యూన్ మాడ్యులేషన్ లో దాని యొక్క పాత్ర కూడా చాలా ఉంటుందండి. అలాగే మజ్జిగలో మీకు గట్ బెనిఫిషియల్ బ్యాక్టీరియా చాలా వస్తుంది. దాన్ని బట్టి మజ్జిగని లో పసుపు వేయడం ద్వారా, పసుపు, అల్లం, వెల్లుల్లి, సాల్ట్ వేసుకుని రోజుకు 3-4 సార్లు ఎక్కువ పసుపు వేసుకుని తాగడం వల్ల సత్ఫలితాలు మేము చూసాం. సో దాన్ని కూడా అదొకటి ఇంక్లూడ్ చేయాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు దాదాపుగా ప్రతి ఒక్కరిలోనూ దాదాపు కొన్ని అన్ఫార్చునేట్ ఈవెంట్స్ తప్పించి ప్రతి ఒక్కరిలోనూ మేము ఇంప్రూవ్మెంట్ మేము చూసాము. దాదాపుగా మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇంకొక అన్ఫార్చునేట్ ఈవెంట్ ఏం జరిగింది అంటే దాదాపుగా 5 రోజులు వైటమిన్ డి తీసుకున్న క్రమంలో తర్వాత ఒక ఎల్డర్లీ పర్సన్ ని గ్రామ వాలంటీర్లు వచ్చి హాస్పిటల్ కి మూవ్ చేయడం జరిగింది. ఎందుకంటే 77 years కాబట్టి మీరు హాస్పిటల్ కి వెళ్ళాలి అని చెప్పి హాస్పిటల్ కి మూవ్ చేయడం జరిగింది. అది చేసేటప్పుడు నేను స్పష్టంగా చెప్పాను వాళ్ళకి వైటమిన్ డి ఇవ్వడం మానద్దు అని చెప్పాను. అయినప్పటికీ వైటమిన్ డి హాస్పిటల్స్ లో ఇవ్వకపోవడం, అలాగే ఆయనకి అంటే వైటమిన్ డికి యాక్సెస్ అక్కడ లేకపోవడం, అలాగే బంధువులకి యాక్సెస్ ఇవ్వకపోవడం వల్ల, ఐసీయూలో పెట్టి ఇవ్వకపోవడం వల్ల వైటమిన్ డి ఇవ్వలేదు. ఆ తర్వాత 3 రోజుల్లోనే 91, 92 ఉన్న కాన్సన్ట్రేషన్ SpO2 అది దాదాపు 60s లోకి పడిపోవడం జరిగింది. సో జాగ్రత్త, వీ కెనాట్ టేక్ దిస్ ఫర్ గ్రాంటెడ్. వైటమిన్ డి ఈస్ ద బిగ్గెస్ట్ హెల్ప్ దట్ వీ కెన్ గివ్ టు ఎ కోవిడ్ పేషెంట్. సో దాన్ని బట్టి వైటమిన్ డి టాక్సిసిటీ గురించి కానీ లేకపోతే దాని యొక్క దుష్పరిణామాల గురించి కానీ మీరు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. ఎందుకంటే అనవసరంగా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. లేకపోతే ఈ లంగ్ టిష్యూ పాడైపోయిన తర్వాత దాన్ని రెస్టోర్ చేయడం ఇట్ టేక్స్ అ లాంగ్ టైం. ఇంకొకటి ఏంటంటే వీరికి కోవిడ్ పేషెంట్స్ కి డైట్ ఎటువంటిది ఇవ్వాలి. నేను మొదటి నుంచి చెప్తూ వచ్చాను, ఫ్యాట్స్ ఎక్కువ ఉన్న డైట్ ఇమ్మని చెప్పి. ఇంకోటి ఏంటంటే డయాబెటీస్ ఒకటి చాలా విపరీతంగా ఇండియాలో ఉంటుంది, నేను చూస్తూ ఉన్నాను.
డయాబెటీస్ ఉన్న క్రమంలో మీరు ఒకవేళ షుగర్ లెవెల్స్ కనుక 300 400 ఉంటే వారికి ఫుడ్ ని కంప్లీట్ గా విత్ హోల్డ్ చేయండి. 1-2 రోజులు విత్ హోల్డ్ చేసినందువల్ల మీకు ప్రాబ్లం ఏమీ ఉండదు. ఈ వైటమిన్ డి ఇస్తూ కొంచెం ఒకవేళ కావాలంటే 1-2 స్పూన్లు నెయ్యి ఇవ్వడం వల్ల, మజ్జిగ ఇవ్వడం వల్ల మరి షుగర్స్ ని దాదాపుగా మీరు ఎటువంటి ఇన్సులిన్ ఇటువంటి ఏమి లేకుండానే దాదాపు 90లోకి 100 కంటే కిందకి రావడం 1-2 రోజుల్లో మేము గమనించాం. సో ఆ షుగర్ లెవెల్స్ తగ్గినప్పుడు వాళ్ళ అవుట్కమ్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి అనటంలో ఎలాంటి సందేహం లేదండి. సో ఇంకా ఎగ్స్ తప్పకుండా పెట్టండి. సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటే లంగ్ టిష్యూ చాలా క్విక్ గా రికవర్ అవుతుంది అనేది పరమ సత్యం. ఎందుకంటే ఎగ్ యోక్ లో ఉండే సల్ఫా కాంపౌండ్స్, అలాగే కొలెస్ట్రాల్ కానీ లేకపోతే కోలిన్ కానీ లంగ్ టిష్యూని ప్రొటెక్ట్ చేస్తుంది, లంగ్ టిష్యూని బిల్డ్ చేస్తుంది. సో దాన్ని బట్టి ఎగ్స్ ఎక్కువ తీసుకోవడానికి, అంటే కోవిడ్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే ఎగ్స్ దాదాపుగా రోజుకి దాదాపు 6-7 ఎన్ని తీసుకుంటే అన్ని ఎగ్స్ వారికి ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను. సో దాదాపుగా మీ అందరికీ అన్ని విన్నారు, ప్రోగ్రామ్స్ లో అన్ని విన్నారు. కానీ కొన్ని కొత్త విషయాలు మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా మీ ప్రోగ్రామ్ లోకి ఇన్కార్పొరేట్ చేయండి. నేను ఒక డాక్యుమెంట్ ఒకటి రాసి దాన్ని మీ అందరికి మరలా రిలీజ్ చేస్తాను. అంటే దాదాపు 1-2 రోజుల్లో నేను పంపడం జరుగుతుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నిజంగా దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క టూల్ ని బట్టి దేవుని స్తుతిస్తూ, అలాగే నశించిపోయే ప్రజానీకానికి దేవుని యొక్క ప్రేమను చాటి చెప్పడానికి మనకు ఇది ఒక ఆపర్చునిటీ, దేవుడు ఇచ్చిన ఆపర్చునిటీ అండి. దీన్ని మనం మన నేబర్స్ కి అందరికీ మనం స్పష్టంగా దీని గురించి మెసేజ్ ని పాస్ చేద్దాం. ఇప్పుడే ఒక తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఇది ఎవరో పంపారు ఒక డాక్యుమెంట్. దాంట్లో తెలంగాణ గవర్నమెంట్ రోజుకు ఒకసారి 60,000 యూనిట్లు వైటమిన్ D3 తీసుకోవాలని చెప్పి, కోవిడ్ పేషెంట్లకు తీసుకోవాలని చెప్పి అది ఇవ్వడం జరిగింది. సో కానీ అది సరిపోదు. కానీ అట్లీస్ట్ దట్ ఈస్ అ స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్. రోజుకు ఒకటి తీసుకోమని చెప్తున్నారు, దట్ ఈస్ అ స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్. కానీ మీరు మాత్రం అందరికీ, మీ చుట్టూ ఉన్న వారికి అందరికీ మనం దేవుని ప్రేమను పంచుకునే క్రమంలో మనం ఈ యొక్క టూల్ ని, వైటమిన్ డి అనే టూల్ ని, దేవుడు మనకిచ్చిన ఈ రెవల్యూషన్ ని మనం వాడుకుందాం. దేవుడు ఈ విధంగా దేవుని నామానికి మహిమ రావాలని ప్రార్థన చేస్తూ, ప్రార్థన పూర్వకంగా ఎంతో మందికి మనం రీచ్ అవుట్ అవ్వాలని చెప్పి నా ప్రార్థన, నా ఆకాంక్ష. ఇక మీకు ఏమైనా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు అడ్రస్ చేద్దాం. ఓవర్ టు యు డాక్టర్ మిట్టా గారు. డాక్టర్ దేవదానం గారు. ఓకే, ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉంటే లేకపోతే డాక్టర్ దేవదానం గారిని మనం దీనికోసం వెయిట్ చేద్దాం. పాస్టర్ శ్యాంబాబు గారు, మీరు ఏమైనా చెప్తారా? ఇంకా టైం తక్కువగా ఉంది కనుక సందేహాలు ఉన్న వారు వారికి అవకాశం ఇస్తే మంచిదేమో సార్. భానుప్రసాద్ గారు. అవునండి, సందేహాలు ఉన్న వారికి చెప్పండి, సందేహాలను అడ్రస్ చేద్దాం. తప్పకుండా సార్. ఓకే, ఒక ప్రశ్న వచ్చిందండి ఇక్కడ. కెన్ వీ గివ్ వైటమిన్ డి టు చిల్డ్రన్ at 10 years? తప్పకుండా ఇవ్వచ్చండి. 10 years కి ఉన్న అదొక చార్ట్ ఒకటి నేను చేశాను. పాజిటివ్ ఉన్న వాళ్ళకి లేకపోతే ప్రికాషనరీ మెజర్ తో, అంటే ప్రొఫైలాక్సిస్ గా ఇవ్వడానికి ఒక చార్ట్ ఒకటి తయారు చేశాను. అది ఇప్పుడు నేను దీంట్లో ఇక్కడ కామెంట్స్ లో పెడతాను, మీరు దాన్ని కాపీ చేసుకోండి. ఓకే బ్రదర్, క్వశ్చన్ బ్రదర్ భాను గారు, హైడ్రోజన్ పెరాక్సైడ్ క్యాప్సూల్ నెబులైజేషన్ అని చెప్పినారు కదా, అంటే అర్థమైంది అది? హైడ్రోజన్ పెరాక్సైడ్ క్యాప్సూల్ కాదండి, హైడ్రోజన్ పెరాక్సైడ్ బాటిల్ దొరుకుతుంది. అక్కడ 3% హైడ్రోజన్ పెరాక్సైడ్ లిక్విడ్ దొరుకుతుంది. అది కూడా ఇప్పుడు మీకు ఒక ఇది పెడతానండి, దీంట్లో కామెంట్స్ లో పెడతాను, మీరు చూడండి దాన్ని. అంటే నెబులైజేషన్ అంటే ఏది?
నెబులైజర్ అని దొరుకుతుందండి. అక్కడ ఏంటంటే దాంట్లో మందులు వేసి ఇంతకు ముందు ఆస్తమా ఉన్న వాళ్ళకి నెబులైజర్ అని ఒకటి వాడతారు అక్కడ. దాంట్లో నుంచి అంటే ఒక లిక్విడ్ ని అదొక పొగలాగా దాన్ని అంటే అదొక వేపర్ లాగా తయారు చేస్తుంది. అది వేపర్ ని పీల్చడం అండి. అంటే మీకు స్టీమింగ్ కాకుండా ఇది చాలా చాలా తక్కువ అంటే తక్కువ వాల్యూమ్ ఉన్న లిక్విడ్ ని అది పొగలాగా చేస్తుంది. అది నెబులైజేషన్ అంటారు దాన్ని. దాన్ని పీల్చుకుంటే లంగ్స్ లోకి చెప్పండి. నెబులైజేషన్ ఇన్స్ట్రుమెంట్ లేక కూడా ఇళ్లలో ఒక పాత్ర ఉడుకులు వేసుకొని అది వేసి స్టీమ్ తీసుకోవచ్చునా? అది స్టీమ్ తీసుకోవచ్చు, కానీ దానికంటే నెబులైజేషన్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందండి. అందుకని చెప్పి ఒకవేళ నెబులైజర్ లేకపోతే, ఒకవేళ కోవిడ్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే నెబులైజర్ ఒకటి తీసుకోవడం చాలా మంచిది. అలాగే పల్స్ ఆక్సిమీటర్ లాగానే నెబులైజర్ ఒకటి తీసుకోండి. ఒకటి వాళ్ళు ఫార్మసీలో మీరు అడిగితే కనుక చెప్తారు మీకు నెబులైజర్ ఏంటి అనేది. అవునండి. నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకోవచ్చునా? తప్పకుండా తీసుకోవచ్చు అండి. నాన్ వెజిటేరియన్ తీసుకోవచ్చు, కానీ ఏంటంటే మీరు జాగ్రత్త, అంటే మీ కార్బోహైడ్రేట్ లోడ్ చూసుకోండి. అంటే రైస్ తక్కువ తీసుకుంటూ, ఒకవేళ నెయ్యి ఎక్కువ తీసుకుంటూ ఉంటే మంచిది. నాన్ వెజిటేరియన్ ప్రస్తుతానికి కంటే అంటే కొంచెం అంటే అరిగించడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మీరు ఎగ్స్ తీసుకుంటే మంచిదండి. ఎగ్స్ మాత్రం ఎక్కువ తీసుకోండి. Brother, this is Sudhakar Babu from Vijayawada. చెప్పండి. Hello. చెప్పండి బ్రదర్, చెప్పండి. ఇది మనం ప్రివెన్షన్ గా వాడొచ్చా లేదా క్యూర్ గా వాడాలా అండి? లేదండి, ఇది తప్పకుండా ప్రివెన్షన్ గా వాడితే చాలా మంచిదండి. నేను దాదాపు 3 నెలల నుంచి చెప్తూ ఉన్నాను, 3-4 నెలల నుంచి. మీరు వైటమిన్ డి లెవెల్స్ కనుక మీరు పెంచుకుంటే ఈ వైరస్ ప్రభావం మీ మీద ఉండదు అని చెప్తూ ఉన్నాను. తప్పకుండా విటమిన్ డి లెవెల్స్ అనేవి మీకు ఈ ఒక్కదానికి మాత్రమే కాదు, ప్రతి విధమైన వైరల్ ఇల్నెస్ లోను, అలాగే మీకు ఈవెన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లో కూడా మీకు వైటమిన్ డి లెవెల్స్ సరైన లెవెల్స్ లో ఉంటే, సరైన స్థాయిలో ఉంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ లేకపోతే బాడీలో ఉన్న ప్రతి సిస్టమ్ పనిచేయాల్సిన రీతిలో పనిచేస్తుంది అనేది స్పష్టం అండి. అందుకని చెప్పి విటమిన్ డి లెవెల్స్ అనేది ఊరికే ఈ కోవిడ్ కోసం మాత్రమే కాదు, మీ విటమిన్ డి లెవెల్స్ పెంచుకుంటే కనుక మీరు చాలా సత్ఫలితాలను మీరు త్వరలోనే మీరు చూస్తారు. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకా 1 more క్వశ్చన్. అయితే ఏ స్థాయిలో వాడాలి బ్రదర్ అది? అంటే ఏ ఏజ్ గ్రూప్? అవునండి, అవును, అర్థమైంది. ఇప్పుడు మీరు ఇంతకు ముందు మీకు టైం అక్కడ లేదు కాబట్టి, ఇప్పుడు సామాజిక వ్యాప్తిలో ఇది ఉంది కాబట్టి ఎంత త్వరగా ఎంత అగ్రెసివ్ గా మనం వైటమిన్ డిని కరెక్ట్ చేయగలిగితే అంత మనం సమర్థవంతంగా దీన్ని ఎదుర్కోవచ్చు అండి. ఎందుకని చెప్పి నేను ఇంతకు ముందు చెప్పాను ఏంటంటే, వాళ్ళు మీకు 10 రోజులు టైం ఉంటే మొదటి 5 రోజులు పెద్దవాళ్ళు అయితే కనుక రోజుకు 2 సార్లు వైటమిన్ డి వేసుకుని మొదటి 5 రోజులు, తర్వాత 5 రోజులు రోజుకు ఒక్కసారి, సో 15 డోసులు 10 రోజుల్లో వేసుకున్నందువల్ల ఉపయోగం ఉంటుంది. ఒకవేళ మీకు అంత టైం లేదు అనుకుంటే 5 రోజుల్లో రోజుకు 3 చొప్పున 3 సార్లు ఒక క్యాప్సూల్ 3 సార్లు వేసుకుంటే మీ స్థాయిలు అంటే ప్రొటెక్టివ్ లెవెల్స్ కి వస్తాయంటే ఎలాంటి సందేహం లేదు. ఎనీ ప్రాబ్లం ఉందా? నో ప్రాబ్లం. అసలు మీరు ప్రాబ్లమ్స్ గురించి మీరు వరి అవ్వాల్సిన పని లేదు. కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, కిడ్నీ పేషెంట్స్ అయినా సరే, కిడ్నీ పేషెంట్స్ కూడా నిజంగా చెప్పాలంటే కిడ్నీ ఫంక్షన్ ని దాదాపుగా ఇది కొంతవరకు మెరుగుపరిచే అవకాశం కూడా ఉందండి. సో కిడ్నీ పేషెంట్స్ అయినా మీరు షార్ట్ టర్మ్ లో మీరు వేసుకున్నందువల్ల మీకు ఎటువంటి దుష్ప్రభావాలు మీరు ఏమి అసలు ఎటువంటి మీరు అన్ని అంటే పాజిటివ్ ఎఫెక్ట్స్ నే చూస్తారు అనటంలో నాకు ఎటువంటి సందేహం లేదు. ఇంకోటి ఏంటంటే, ఇంతకు ముందు ఉన్న అవగాహన ప్రకారం కిడ్నీస్ లో ఇది కన్వర్ట్ అవుతుంది అని చెప్పి ఒక అవగాహన ఉండింది. కానీ తర్వాత తెలిసింది ఏమిటి అంటే, ప్రతి సెల్లోనూ బాడీలో ఉన్న ప్రతి సెల్లో, లంగ్ టిష్యూలో, లివర్ టిష్యూలో కూడా ఈ విటమిన్ డి యాక్టివ్ ఫామ్ కి కన్వర్ట్ అవ్వడానికి కావాల్సిన ఎంజైమ్స్ ఉండటం మనం గమనిస్తాం. సో అందుని బట్టి కిడ్నీ పేషెంట్స్ కూడా కొంచెం తగ్గించి వేసుకుంటే 15 డోసుల బదులు అంటే 10 రోజుల్లో 15 డోసుల బదులు 10 రోజుల్లో 10 డోసులు వేసుకోండి. కానీ కిడ్నీ పేషెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ మీరు ఏంటంటే వెంటనే ప్రతి ఒక్కరిలోనూ ఈ విటమిన్ డి పెరిగే క్రమం అంటే పెరిగే యొక్క ఇది డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఇన్ఫ్లమేటరీ స్ట్రెస్ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి మీ కొంతమందిలో 10 వేసుకుంటేనే పెరగచ్చు, కొంతమందిలో 15-20 వేసుకున్న సరే పెరగకపోవచ్చు. అందుకని చెప్పి మీ విటమిన్ డి లెవెల్స్ తర్వాత ఈ 15 రోజుల్లో 10 డోసులు అంటే 10 రోజుల్లో 15 డోసులు వేసుకున్న తర్వాత వారానికి ఒకటి వేసుకుని తర్వాత 6 వారాలకు మీరు విటమిన్ డి స్థాయిలను పరీక్షించుకోండి ఒకసారి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్, మన బాడీలో విటమిన్ డి లెవెల్ ఎంత ఉందో ఎలా తెలుసుకోవచ్చు అండి? అది ఒక చిన్న సింపుల్ టెస్ట్ ఉంటుందండి, ఒక బ్లడ్ టెస్ట్. ఒక రోజులోనే మీకు చెప్తారు వాళ్ళు. ఓకే, 25 హైడ్రాక్సీ వైటమిన్ డి అంటారు. వైటమిన్ డి లెవెల్స్ చెక్ చేయమని చెప్పండి, వాళ్ళు చెక్ చేస్తారు. ఏదన్నా ఏ ల్యాబ్కి వెళ్ళినా చెక్ చేస్తారు.
థ్యాంక్ యూ బ్రదర్. ఏదేమైనా ప్రభు మిమ్మల్ని ఆ స్థితిలో ఉంచినందుకు ప్రభుని స్తుతిస్తున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. బ్రదర్ వందనాలు. ఐ హావ్ అ స్పెసిఫిక్ క్వశ్చన్. చెప్పండి బ్రదర్. ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్పారు కదా, ఆల్రెడీ కోవిడ్ పేషెంట్స్ ఉన్నారు. 30% 50% లంగ్ ఒబేసిటీస్ ఉన్న వాళ్ళలో హౌ ఎఫెక్టివ్ దిస్ విల్ బి? ఆల్రెడీ వెంటిలేషన్ పర్ఫ్యూజన్ రేషియో తక్కువ ఉంటుంది లంగ్ ఒబేసిటీస్ ఉన్న వాళ్ళు, వాళ్ళకు కూడా ఇవ్వచ్చా? ఐ మీన్ ఎనీవే దే విల్ బి అండర్ ఇన్ ICU, బట్ హౌ ఎఫెక్టివ్ దిస్ విల్ బి? దట్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 1. And if I get the answer, I'll go for the second question, sir. Okay. So the first question can answer, and this is the only option you have. 30-40% lung opacity ఉన్న వాళ్ళలో, this even 60-70% lung opacity ఉన్న వాళ్ళలో కూడా there is no other option అండి. There is no treatment that is available. మీరు రెమ్డెసివిర్ కానీ లేకపోతే ఇటువంటి కానీ ఇచ్చినప్పుడు ఆ రెమ్డెసివిర్ దేర్ ఇస్ ఓన్లీ వైరల్ రెప్లికేషన్ ఒక్క చోట మాత్రమే ఆపగలదు. కానీ విటమిన్ డి ఇట్ స్టెబిలైజెస్ ద లంగ్ ఎపిథీలియం, ఇట్ స్టెబిలైజెస్ ద ఎండోథీలియం ఆఫ్ ద బ్లడ్ వెసల్స్, ఇట్ స్టెబిలైజెస్ మొత్తం రెస్పిరేటరీ సిస్టమ్ ని స్టెబిలైజ్ చేస్తుంది. అలాగే వైరల్ రెప్లికేషన్ ఆపుతుంది, బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవడం ఆపుతుంది. సో విటమిన్ డి అనేది మీకు నాన్ నెగోషియబుల్. వెదర్ ఇట్ ఇస్ లంగ్ ఒబేసిటీ 30% ఉన్నా 40% ఉన్నా 70% ఉన్నా వైటమిన్ డి అనేది నాన్ నెగోషియబుల్. ఒకవేళ 30-40% ఉన్న టైంలో మీరు వైటమిన్ డి ఇచ్చి తర్వాత ఎక్కువ, నేను ఇంతకు ముందు చెప్పినట్టు రోజుకి దాదాపుగా ఎగ్స్, ఒకవేళ మీరు ఎగ్స్ తినేటప్పుడు సాఫ్ట్ బాయిల్ చేసి ఓన్లీ యోక్ ని తినండి. ఆ యోక్ వల్ల మీకు లంగ్ చాలా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ని కూడా మీ డైట్ లో ఇంక్లూడ్ చేయండి. ప్లస్ ఈ లంగ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళు హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యులైజేషన్ తీసుకుంటే చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. అది దాని గురించి రాసి మీ అందరికి ఫార్వర్డ్ చేస్తాను. ఇంకా నాకు టైం లేక ఇవన్నీ అంటే మొత్తం అన్నిటిని థాట్స్ అన్నింటినీ ఒక ప్యాటర్న్ లో నేను పెడదామని చెప్పి అనుకున్నాను ఈ ప్రెజెంటేషన్ కన్నా ముందు. కానీ ఈవేళ రాసి నేను పంపుతాను, సిస్టర్ సౌమ్య గారికి కానీ లేకపోతే ఎవరికైనా నేను పంపుతాను. అవి మీ అందరికి సర్క్యులేట్ చేస్తారు. సెకండ్ క్వశ్చన్ సార్, ఇప్పుడు ఈ కరోనా దిస్ ఇస్ గోయింగ్ టు లాస్ట్ ఫర్ అ లాంగ్ టైమ్ టిల్ వి గెట్ ద వ్యాక్సిన్. సో ఆ టైం వరకు వన్స్ మనం కోర్స్ తీసుకున్న తర్వాత లెట్స్ సే నెక్స్ట్ సెకండ్ మంత్ ఆ థర్డ్ మంత్ మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుందా? హౌ ఆఫెన్ డు వి హావ్ టు ఐ మీన్ రిపీట్ దిస్? ఓకే, సో దానికి చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ఈ హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటారు. అంటే మనకి యాంటీబాడీస్ వస్తాయి కదా, హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటారు. ఒకవేళ మీరు ఎఫెక్ట్ అయిన తర్వాత కోలుకున్న తర్వాత కూడా మీకు యాంటీబాడీస్ వస్తాయి. కానీ దాన్ని గమనించిన తర్వాత మనకి తెలిసేది ఏంటి అంటే ఇటలీలోను, చైనాలోను, అలాగే US లోను మనం చూసేది ఏంటంటే కొంతమందిలో ఆ హ్యూమరల్ ఇమ్యూనిటీ ఇట్ ఈస్ నాట్ లాస్టింగ్ మోర్ దెన్ 2 months. సో యాంటీబాడీ టైటర్స్ కంప్లీట్ గా వానిష్ అయిపోతున్నాయి 2 months లో. సో దాన్ని బట్టి మనం చూస్తే వ్యాక్సిన్ యొక్క డెవలప్మెంట్ లేకపోతే వ్యాక్సిన్ పనితీరు ఎలా ఉంటుంది అనేది మనం అది కొంచెం అనుమానాస్పదమైన విషయమే. సో వ్యాక్సిన్ ఎప్పటికి వస్తుంది అనేది కూడా మనం చెప్పలేము. కొంతమంది 3 నెలలు అంటారు, 6 నెలలు అంటారు. ఇంతవరకు దీనికి ఎఫెక్టివ్ వ్యాక్సిన్ అనేది దాదాపు 6 సంవత్సరాల తరబడి చేసినా కానీ ఇంతకు ముందు సార్స్ అండ్ మెర్స్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. దానికి సార్స్ వచ్చినప్పుడు 2002లో వచ్చింది. అది 2002 నుంచి 18 సంవత్సరాల తర్వాత కూడా దానికి సార్స్ కు వ్యాక్సిన్ లేదు ఇంతవరకు. సో అందుని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే మనం విటమిన్ డి స్థాయిల్ని పరిరక్షించుకోవడం, వాటిని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కనుక ఇదొక్కటే కాదు, డెంగ్యూ ఫీవర్ నుంచి కానీ లేకపోతే చికున్ గున్యా కానీ ఎనీ వైరల్ ఇల్నెస్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోగలం అనటంలో ఎలాంటి సందేహం లేదు. అందుకని చెప్పి మీరు ఇప్పుడు కోర్స్ వాడేసి దీని నుంచి బయటపడ్డాం కదా అని చెప్పి మీరు కనుక అంటే ఊరికే ఉంటే మీ స్థాయిలు మరలా చాలా త్వరితగతిన మరలా కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని చెప్పి వారానికి ఒకటి తీసుకుంటూ 6 వారాల్లో మీరు టెస్ట్ చేయించుకోండి. టెస్ట్ చేయించుకున్న తర్వాత తెలుస్తుంది మీరు ఎక్కడున్నారు అనేది. ఆ తర్వాత సప్లిమెంటేషన్ ఎలా చేసుకోవాలనేది మీరుగా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఎవరు ఏ డాక్టర్ చెప్పలేరు దానికి. ఎందుకంటే మీ బాడీ వైటమిన్ డిని ఎంత యూజ్ చేసుకుంటుంది అనేది మీ బాడీ మాత్రమే నిర్ణయించగలరు. సో అందుకని మీరు రెగ్యులర్ గా మొదట్లో కొంచెం రెగ్యులర్ గా టెస్టులు చేసుకుంటూ ఉంటే మీకు ఎంత వరకు అంటే సప్లిమెంటేషన్ కావాలో మీకు అర్థమవుతుంది. Thank you, sir. Thank you so much. It was really good evening, doctor. This is Soumya here. Soumya, good evening. Sister, pregnancy lo unna women etla తీసుకోవాలి if they are positive? తప్పకుండా అండి. ప్రెగ్నెన్సీకి that is a very good question. ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన ఇది ఇంతకు ముందు మొట్టమొదట నేను చెప్పగానే జూన్లో ఒక సెవరల్ ప్రెగ్నెంట్ లేడీస్ పాజిటివ్ గా టెస్ట్ చేయడం జరిగింది. సో వారికి కూడా సేమ్ డోసు ఇవ్వడం జరిగిందండి.
సో దాదాపు ఒక ఆవిడ తను 8th month ప్రెగ్నెంట్ అప్పుడు, ఇప్పుడు 12 మగబిడ్డకి జన్మనిచ్చింది తను. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. సో ప్రెగ్నెన్సీలో కూడా మీరు ఎటువంటి అపోహలు లేకుండా దీన్ని తప్పకుండా వేసుకోండి. ఎందుకంటే ఒకవేళ లంగ్ టిష్యూ కనుక కాంప్రమైజ్ అయితే ప్రెగ్నెన్సీలో దట్ ఈస్ ఫార్ మోర్ డేంజరస్ టు ద మదర్ అండ్ టు ద బేబీ ఆల్సో. అందుకని చెప్పి ప్రెగ్నెన్సీలో కూడా ఎటువంటి అనుమానాలు మీకు అవసరం లేదు. మీకు దీనివల్ల బేబీకి మంచి జరుగుతుంది కానీ చెడు ఏం జరగదండి ప్రెగ్నెన్సీ. Brother, good evening, brother. Yeah, how much dose of vitamin తీసుకోవాలి brother, adults and children, brother? Can you please? Okay. చిల్డ్రన్ లో దాదాపు అదొక చార్ట్ రాశానండి. అడల్ట్స్ మాత్రం చెప్పాను కదా 15 డోసులు, ఇదర్ 5 days లో కానీ ఇదర్ 10 days లో కానీ 15. ఎంత ఎంజీ బ్రదర్, ఎంత ఎంజీ అని? ఎంజీ కాదండి, అది 60,000 యూనిట్స్ అండి. 60,000 బ్రదర్, దీన్ని మనం ఓరల్ సొల్యూషన్ కూడా వాడొచ్చా? తప్పకుండా అండి. ఓరల్ సొల్యూషన్ 5 ml లో మీకు 60,000 యూనిట్స్ ఇన్ 5 ml దొరుకుతుందండి. ఇది ఎన్ని యూనిట్స్ ఉందండి దాంట్లో చెప్పండి? 60,000 యూనిట్స్ ఉన్నాయి కదా. ఓకే, 60,000 యూనిట్స్ 5 ml అండి. అది ఒక డోస్ అవుతుందండి. సో అది కూడా వాడచ్చు. Bhanu garu, can you hear me? Dr. Mehta here. చెప్పండి. I lost my connection because of the power cut. Okay, చెప్పండి. The surprising thing that I have found as a medical professional is that the WHO gani, ICMR world gani, they are not mentioning anything about vitamin D3 and you are stressing so much and you have found it experimentally very useful, which we appreciate very much. As a doctor, I am not able to reconcile this, your experience, and why WHO or ICMR is not recommending anything about vitamin D3. యా, చాలా $1 million ప్రశ్న అడిగారు డాక్టర్ గారు మీరు. ఐసీఎంఆర్ ఇవన్నీ ఎందుకు చేయట్లేదు అంటే దానికి పొలిటికల్ గాను ఇండస్ట్రియల్ పరంగాను చాలా ఉంటాయి దీనికి. సో దీని వైటమిన్ డి ఇంకోటి ఏంటంటే దీంట్లో ఎకనామిక్ గా లేకపోతే ఎటువంటి బెనిఫిట్ లేదు, చాలా చీప్ అండ్ ఇట్ ఈస్ న్యాచురల్లీ అవైలబుల్. సో ఇండస్ట్రీ అంతా దేనికోసం చూస్తున్నారంటే ఒక మ్యాజిక్ డ్రగ్ కోసం, మ్యాజిక్ పిల్ కోసం చూస్తూ ఉన్నారు. సో దాని గురించి నేను స్పెక్యులేషన్ చేయడం అంత భావ్యంగా ఉండదు ఇప్పుడు. సో మీకు తెలుస్తూనే ఉంది కదా, మీకు చూస్తూనే ఉన్నారు ఎంత పాజిటివ్ రిజల్ట్స్. నిజంగా చెప్పాలంటే దేవుని కృపను బట్టి మన అందరం వాడడానికి సరిపోయినంత పుష్కలంగా విటమిన్ డి ఇండియాలోనూ ఇక్కడ ఉంది. అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ లెట్స్ యూజ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండ్ బ్రింగ్ పీపుల్స్ లెవెల్స్ అప్. సో తర్వాత ఐసీఎంఆర్ ఏం చేసింది, WHO ఏం చేసింది అనేది తర్వాత ప్రజలు కాలమే నిర్ణయిస్తుంది. వాళ్ళు ఏం చేయాలి. Connected to that, let me ask another question or explanation. Now, Scandinavian countries where there is very less sunlight and they are not able to synthesize vitamin D3, but the number of COVID cases in Scandinavian countries is far less even compared to India. Me explanation ఏంటిది? చాలా అద్భుతమైన ప్రశ్న డాక్టర్ గారు. కానీ స్కాండినేవియన్ కంట్రీస్ లో మీరు చూస్తే అక్కడ సన్ లేకపోయినప్పటికీ వాళ్ళు వాడే డయట్ లో వాళ్ళు కాడ్ లివర్ ఆయిల్ ఎక్కువ వాడతారండి. ఓకే, కాడ్ లివర్ ఆయిల్ కానీ ఫిష్ ని కానీ ఎక్కువ వాడతారు. ఇప్పుడు మీకు వైటమిన్ డి అనేది కాడ్ లివర్ ఆయిల్ లో ఎక్కువ కాన్సన్ట్రేషన్స్ లో ఉంటుంది. వాళ్ళ వైటమిన్ డి స్టాటస్ ను మనం చూస్తే స్కాండినేవియన్ కంట్రీస్ లో లేకపోయినప్పటికీ వాళ్ళ వైటమిన్ డి స్టాటస్ మనం చూస్తే వారందరూ సఫిషియంట్ లెవెల్స్ లో ఉంటాం మనం గమనిస్తాం. మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ వైటమిన్ డి సఫిషియన్సీ ఉంది అక్కడ. అలాగే ఇంకొక కేసును ఒకటి చెప్పాలి మీకు. ఇప్పుడు చైనా ఉంది, చైనాలో కూడా కోవిడ్ డెత్లు జరిగినాయి, రష్యాలో కోవిడ్ డెత్లు జరిగాయి. కానీ ఈ 2 దేశాలకు మధ్యలో ఒక చిన్న కంట్రీ ఉందండి, మంగోలియాలో ఒక్క కోవిడ్ డెత్ కూడా లేదు. ఎందుకు అంటే అక్కడ దాదాపుగా 2 సంవత్సరాల క్రితం వైటమిన్ డి డెఫిషియన్సీని వాళ్ళు గుర్తించడం జరిగింది. అక్కడ ఏంటంటే మా మిత్రుడు ఒక ఆయన ఉన్నారు ఇక్కడ, డాక్టర్ లెస్లీ రే మాథ్యూస్ అని చెప్పి. లెస్లీ రే మాథ్యూస్ గారు అక్కడికి ఆ కంట్రీకి పిలిపించి ఆయన నేషనల్ టీవీలో వైటమిన్ డి కరెక్షన్ గురించి ఆయన ఇచ్చిన అప్పీల్ ను బట్టి దాదాపుగా 1-2 సంవత్సరాల క్రితం నుంచి వైటమిన్ డి సప్లిమెంటేషన్ నేషనల్ లెవెల్లో అక్కడ ఇవ్వడం జరిగింది. సో దాదాపుగా 0 డెత్లు అక్కడ ఉండడానికి కారణం అక్కడ వైటమిన్ డి స్టాటస్ ఇంప్రూవ్ చేయడమే. అలాగే స్కాండినేవియన్ కంట్రీస్ లో కూడా వైటమిన్ డి స్టాటస్ పీపుల్ లో ఎక్కువ ఉంటాన్ని బట్టి అక్కడ డెత్లు తక్కువ ఉన్నదనేది నా అభిప్రాయం. అలాగే అభిప్రాయం కాదు, అదొక ఫ్యాక్ట్ కూడా. ఓకే, లెట్ మీ ఆస్క్ అనదర్ క్వశ్చన్. మీరు ఏదైనా పేపర్ పబ్లిష్ చేశారా?
లేదండి, అసలు పేపర్ పబ్లిష్ చేయడానికి దాదాపుగా లాస్ట్ 5 months నుంచి ఒక బ్రేక్ నెక్ స్పీడ్ లో వెళ్తూ ఉన్నాం. ఇక్కడ ప్రజల ప్రాణాలు రక్షించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం. సో పేపర్ ని, ఈ డేటా అంతటిని కంపైల్ చేసి పేపర్ ని తప్పకుండా పబ్లిష్ చేయాలని చెప్పి ఉంది, చేస్తున్నాం. అంటే దాదాపుగా కొంత రాశాను ఇదంతాను. దాన్ని బ్రిటిష్ మెడికల్ జర్నల్ కానీ దీనికి క్విక్ పబ్లికేషన్ కి పంపుతాం, అంటే పంపాలి. మీరు చాలా గుర్తు చేశారు నాకు. As a medical professional, I think that you also agree that when you publish in the peer-reviewed journals, it becomes authenticated and it gets circulated amongst the common people. One more question about sunlight. Now, when we stand in the sunlight, the skin synthesizes vitamin D3. Is it enough without taking any additional vitamin D3 capsules? ఓకే, చాలా మంచి ప్రశ్న డాక్టర్ గారు. ఇప్పుడు ఒకటి ఏంటంటే దట్ డిపెండ్స్ ఆన్ సెవరల్ ఫ్యాక్టర్స్ అండి. ఓకే, ఒక ఫ్యాక్టర్ కాదు. ఇంకొకటి ఏంటంటే మనకి అర్థమయ్యేది ఏంటంటే సన్ లైట్ కి మన స్కిన్ ఎక్స్పోజ్ అయినప్పుడు వైటమిన్ డి సింథసిస్ జరిగేది. దాని బేసిక్ ఫండమెంటల్ మాలిక్యూల్ ఈజ్ ద కొలెస్ట్రాల్ మాలిక్యూల్. ఆ కొలెస్ట్రాల్ మాలిక్యూల్ దానికి సన్ అల్ట్రావైలెట్ బీకి ఎక్స్పోజ్ అయినప్పుడు వైటమిన్ డి సింథసిస్ జరుగుతుందండి. ఇప్పుడు మనకి దాదాపుగా లాస్ట్ 60 years నుంచి మనం చూస్తే హ్యుమానిటీ ఈజ్ ఫైటింగ్ అగేన్స్ట్ కొలెస్ట్రాల్. సో దాన్ని ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏమిటి అంటే దాదాపుగా అగ్రికల్చర్, అది ఒక ఫస్ట్ ఆస్పెక్ట్. ఓకే, ఇప్పుడు సెకండ్ ఆస్పెక్ట్ ఏమిటి అంటే కొలెస్ట్రాల్ ఫుడ్స్ ని, రిచ్ ఫుడ్స్ ని మొత్తం మన డైట్ నుంచి కంప్లీట్ గా ఎలిమినేట్ చేసాం. అందుకని చెప్పి ఇది వచ్చిన దగ్గర నుంచి నేను మొదటి నుంచి చెప్తున్నాను, నెయ్యి ఎక్కువ తిందాం, లేకపోతే ఎగ్స్ ఎక్కువ తీసుకుందాం అని చెప్పి నేను చెప్తూ వచ్చాను. సో అదొకటి. ఇంకోటి, కొలెస్ట్రాల్ మన బాడీలో ఉన్నప్పటికీ there is something called cholesterol transport mechanisms. Okay, sulfation pathways అని ఉంటాయండి బాడీలో. ఆ సల్ఫేషన్ పాత్వేస్ సరిగ్గా పని చేయకపోతే ఒకవేళ బాడీలో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ అది స్కిన్ దాకా రావడం జరగదండి. సో ఆ కొలెస్ట్రాల్ ట్రాన్స్పోర్టేషన్ పాత్వేస్ లో మన ఫుడ్ లో ఉన్న కెమికల్ ఎక్స్పోజర్, ఫుడ్ లో మనం వేసే ఆర్గానోఫాస్ఫేట్స్, ఆర్గానోఫాస్ఫనేట్స్, దే కంప్లీట్లీ డిస్ట్రాయ్ దట్ సల్ఫేషన్ పాత్వేస్ అండి. సో అందుకని చెప్పి ఏమవుతుంది అంటే, సో అది థర్డ్ ఆస్పెక్ట్. సో దేర్ ఆర్ సెవరల్ ఆస్పెక్ట్స్ టు వైటమిన్ డి ప్రొడక్షన్ ఇన్ ద సన్ విచ్ ఆర్ నాట్ కండ్యూసివ్. అంటే మోడర్న్ లైఫ్ స్టైల్, మోడర్న్ డయట్ ఈస్ నాట్ కండ్యూసివ్ ఫర్ అస్ టు గెట్ ఇనఫ్ వైటమిన్ డి ఇన్ ద సన్. అందుకని చెప్పి 90% of the population is vitamin D deficient in India. Good, thank you for that explanation. కానీ ఇంతకాలం కొలెస్ట్రాల్ హై ఉండే ఫుడ్ లైక్ ఎగ్ లో ఉన్నటువంటి ఎల్లో గానీ నెయ్యి గానీ తినకూడదు అని చెప్పేవారు. మీరు మీ ప్రోగ్రామ్స్ లో నెయ్యి తినండి, ప్రతి మెతుక్కు నెయ్యి ఉండాలి, తర్వాత ఎల్లో తినండి అని చెప్తున్నారు. సో దట్ ఈస్ ద బేసిస్ ఫర్ వాట్ యు ఆర్ టాకింగ్. Absolutely. One more question, please. Hello, one more question, brother. Let me complete. డాక్టర్ గారు, బెంగళూరులో నుంచి మాట్లాడుతున్నాను. కోవిడ్ పాజిటివ్ వస్తే కూడా హాస్పిటల్కి పోతే ఇమ్మీడియట్ గా ఐసీయూలో పెడతారు. రోజుకి 50,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. 30,000 రూపాయలు ఇంజక్షన్ అన్ని చేస్తున్నారు. పేదవాళ్ళకు చాలా ఇంపార్టెంట్ ఎక్స్ప్లాయిటేషన్ కూడా జరుగుతూ ఉంది. సపోజ్ ఎవరికైనా పాజిటివ్ అయితే కనుక ఇంట్లోనే పెట్టుకొని ట్రీట్మెంట్ చేసుకోవాలంటే వాట్ ఆర్ ద ప్రికాషనరీ మెజర్స్ ది పీపుల్ ఆఫ్ ది home have to take into consideration and how to treat the patient at home? ఓకే, తప్పకుండానండి. అది దానికి కీ ఏంటంటేనండి, మొదటి దశలోనే ఒకవేళ ఎక్స్పోజర్ కాకముందే వెంటనే వైటమిన్ డి సప్లిమెంటేషన్ మొదలెట్టి విటమిన్ డి లెవెల్స్ ను మనం సరైన స్థాయికి తీసుకొస్తే కనుక ఒకవేళ వ్యాధి సంక్రమించినా దాని యొక్క ఉధృతి చాలా తక్కువ ఉంటుంది అనటంలో ఎలాంటి సందేహం లేదండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మొత్తం ఈ వ్యాధి యొక్క ఈ ప్రోగ్రెషన్ ని, లేకపోతే ఈ వ్యాధి లక్షణాలని, లేకపోతే ఎలా అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 ని మనం స్పష్టంగా అర్థం చేసుకుని, ప్లస్ పల్స్ ఆక్సిమీటర్ ఒకటి, ఒక ఇంట్లో ఒక నెబ్యులైజర్ ఒకటి, ఈ మజ్జిగ గురించిన అవగాహన, వీటన్నిటి ఉంటే గనక సరైన డయట్ గురించి, ప్లస్ ఇంకోటి ఏంటంటే షుగర్ లెవెల్స్ ని ప్రాపర్ గా కంట్రోల్ చేసే ఈ అవగాహన ఉంటే స్పష్టంగా ఇంట్లోనే మనం దీనికి సరైన కేర్ ని ఇవ్వచ్చు అనటంలో ఎలాంటి సందేహం లేదండి. పూర్ మ్యాన్ కాదు, రిచ్ మ్యాన్ కాదు. మీకు చూస్తున్నారు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మినిస్టర్లు, వీళ్ళందరూ కూడా దే ఆర్ సకమింగ్ టు దిస్. ఈవెన్ మూవీ స్టార్స్, లేకపోతే ఒకరని కాదు, దాదాపు ప్రతి ఒక్కరూ దీనికి చనిపోయిన వాళ్ళలో అందరూ బీద ధనిక తారతమ్యం లేకుండా చనిపోయారండి. సో అందుని బట్టి మనం చూసుకోవాల్సింది ఏమిటి అంటే, దిస్ డిసీజ్ దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి.
సరైన డైట్ తీసుకోవాలి, వైటమిన్ డి లెవెల్స్ ప్రాపర్ గా మెయింటైన్ చేసుకోవాలి. ఒకవేళ క్రైసిస్ లోకి వెళ్తా అంటే కనుక దాన్ని ఒక హైడ్రోజన్ పెరాక్సైడ్ దీన్ని నెబులైజేషన్ తీసుకోవాలి. ఒకవేళ స్టెరాయిడ్స్ అవసరం అయితే ఇంట్లోనే మీరు తీసుకోవచ్చు, ఇది ఇన్హేల్ స్టెరాయిడ్స్ కొన్ని తీసుకోవచ్చు ఒకవేళ సీరియస్ కేసు అయితే కనుక. అప్పటికి మీరు దాదాపు 90 కంటే పడిపోతూ ఉంటే అప్పుడు దెన్ యూ కెన్ కన్సిడర్ గోయింగ్ టు హాస్పిటల్ ఫర్ ఆక్సిజన్ సపోర్ట్ కు మాత్రమే. అక్కడ ఇంకా ఏదో చేస్తారని చెప్పి కాదు, కానీ ఇప్పుడు హాస్పిటల్స్ లో చేసే కేర్ కూడా దాదాపుగా చాలా మంది హాస్పిటల్స్ లో ఉంటూ కూడా డిటీరియేట్ అయిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దానికి నిదర్శనం మిస్టర్ శామ్ బాబ్, మిస్సెస్ శామ్ బాబ్ అండ్ దేర్ డాటర్ దివ్య. They were not sent to any hospital. They were kept in home isolation and they were treated, and now they have come back to Kadapa by God's grace. Thank you very much, Dr. Banu Garu. We are crossing the time. ఎవరికైనా వేరే ప్రశ్నలు ఉన్నట్లయితే డాక్టర్ గారి నంబరు సౌమ్య డిస్ప్లే చేస్తారు. మీరు ఆ నంబర్ కు ఈమెయిల్, ఆయన మీ ఈమెయిల్ కూడా ఇస్తారు. ఈమెయిల్ కు మీరు కనుక మీ ప్రశ్నలు ఆయనకు రాసినట్లయితే వారు ఓపికగా మీకు సమాధానాలు చెప్పగలరు. మనందరి తరఫున భాను ప్రసాద్ గారికి మన హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నాం. చాలా మంది జాయిన్ అయ్యారు, ఇంకా ప్రశ్నలు ఉన్నాయి. సౌమ్య ప్రకాష్ will send the email ID of Dr. Banu Prasad. You can write to him and get the clarification from him. He is so kind enough to answer every call and reply every mail. Brother Banu Garu, we are very thankful to you for giving this time this evening.